Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we thank and praise Thee, O Lord, for bringing us together for this Bible study. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ యొక్క బైబిల్ పఠనం నిమిత్తమై మమ్మల్ని అందరినీ సమకూర్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, we thank Thee for the health and health, safe and security that Thou hast granted to us in Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తులో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, అంతేకాకుండా భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, in this time of pandemic virus, Lord, Thou hast been so gracious to us and gracious to Thy people and gracious to Thy church. ప్రభువా, ఈ యొక్క వైరస్ ఎంతగానో ప్రబలుతున్న ఈ సమయంలో కూడా, ఈ యొక్క భయంకరమైన భయానక స్థితిలో కూడా మీ ప్రజలకు, మీ సంఘానికి ప్రభు మీరు తోడు ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we humbly fall prostrate before Thee for all Thine goodness and mercy that Thou art showing towards us. మీరు మా పట్ల చూపిస్తున్న మీ యొక్క కృపా కనికరాలన్నిటి బట్టి, మీ మేలు బట్టి ప్రభువా, దీనులుగా మీ పాదాల దగ్గర సాగిలపడుతూ ఉంటున్నాం. Lord, but for Thy grace we must have not been sustained till now. ప్రభువా, మీ కృపే గనక లేకపోయినట్లయితే ఇంతవరకు కూడా మేము క్షేమంగా సజీవులుగా ఉండేవారం కామ్యం. Lord, we glorify Thy name. ప్రభువా, మీ యొక్క నామాన్ని మహిమపరుస్తుంటున్నాం. Lord, this evening we look unto Thine throne of grace for this Bible study. ఈ సాయంత్రం సమయంలో ప్రభువా, ఈ యొక్క బైబిల్ పఠనం నిమిత్తమై మీ యొక్క కృపాసనాన్ని చేరుతూ ఉంటున్నాం. Whatever Thou art kept in reserve for us, Thou may reveal unto us. మీరు మా నిమిత్తం ఏదైతే దాచి ఉంచుంటున్నారో దాన్ని బయలుపరచండి. Through Thy word we may be strengthened, edified, and very much, Lord, rejuvenated in our spirit. మీ యొక్క వాక్యం ద్వారా మేము బలపరచబడి, ప్రోత్సాహపరచబడి, మా ఆత్మలో మేము ఎంతకన్నా బలపరచబడిన గాక. Have mercy upon Thine servants. మీ దాసుల పైన మీ యొక్క కనికరాన్ని ఉంచండి. Grant them the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపింపును వారికి దయచేయండి. And we pray for singing, we pray for music, and in all aspects Thou may take charge of us. పాటలను, వాయిద్యాలు వాయించట్లోను, మిగిలిన అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు మా బాధ్యత వహించండి. These days, Lord, we are not able to gather together in Thy house, but even then we thank and praise Thee for all this technology and the facilities which are made for our convenience to preach the word and to reach to Thy people. ఈ దినాల్లో ప్రభా, మేము సమాజంగా సహవాసంగా మేము కూడి రాలేకపోతుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రభా, మీ యొక్క మీ ప్రజలను చేరడానికి, ఈ వాక్యాన్ని అందించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సాంకేతిక పరికరాలు తండ్రి ప్రభా, ఈ యొక్క వస్తువులన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we are grateful unto Thee for everything that Thou art doing in our lives. మా యొక్క జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలన్నిటి బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we once again commit ourselves into Thine loving hands this evening. ఈ సాయంత్రం సమయంలో ప్రభా, మరొకసారి మమ్మల్ని మేము మీ యొక్క ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. In all aspects of this Bible study, Thou may take care of us, lead us and guide us. ఈ యొక్క బైబిల్ పఠనం ప్రభా కార్యక్రమం అంతటిలో కూడా, అన్ని విషయాల్లో కూడా మీరు బాధ్యత వహించి మీరు మమ్మల్ని నడిపించి మాకు ఉపదేశించండి. Without Thee we can do nothing. మీరు లేకుండా ప్రభా మేము ఏమీ చేయలేం. So Lord, we commit ourselves into Thine loving hands and offer this prayer and thanksgiving in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. కాబట్టి ప్రభా, మీ ప్రేమగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. At this time we will be singing song number 406. ఈ సమయంలో మనం పాట సంఖ్య 406 మనం పాడుకుంటాం. And also we will be singing another song, first and last stanzas. ఆ తర్వాత మరొక పాట, మొదటి చివరి చరణాలు మనం పాడుకుంటాం. May God also bless us through these songs and encourage us. ఈ పాటల ద్వారా కూడా ప్రభు మనల్ని ప్రోత్సాహపరిచి మనల్ని బలపరచును గాక. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో
మిత్రుడా నీకేమి లాభముండును ఇలాంటి జీవాముతో. యేసుని ప్రేమ స్వరము విని తెరువు నీ హృదయము. ప్రభు యేసుని చరణాలు చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణాములు చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు. భక్తి వేషాలు ధరించుకున్నా, భక్తి వేషాలు ధరించుకున్నా పరలోకము చేరవు. కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద. మహాప్రభుని చరణములు చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని చరణములు చేరి అర్పించుకో నిన్నే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసు క్రీస్తు నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తు నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణం చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములో క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు. క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. క్రీస్తు నందు విజయమే. శిక్ష
దండాన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే ప్రభు శక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడే ప్రభు శక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడే కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కృపకాలము ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కృపకాలములో నిత్యము నిలచునది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది నిత్యము నిలచునది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయునది ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు ఉన్న దైవం ఆ వాక్యమే యేసు దైవం ఆది అందు ఉన్న దైవం అంతమే లేని దైవం నిత్యము నిలచునది అంధకారమును తొలగించు జ్యోతి అది ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది అంధకారమును తొలగించు జ్యోతి అది ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది వెలిగించును నడిపించును త్రోవకు దీపమై వెలిగించును నడిపించును త్రోవకు దీపమై ఆ వెలుగు వాక్యము ఆ వాక్యమే యేసు దైవం ఆది అందు ఉన్న దైవం ఆ వాక్యమే యేసు దైవం ఆది అందు ఉన్న దైవం అంతమే లేని దైవం నిత్యము నిలచునది నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోవును నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు
వాక్యము ప్రభు కొరకై కైపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయున్నది. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలచున్నది. For this our Bible study, let us turn to Romans chapter 3. ఈ సాయంత్ర సమయం మన బైబిల్ పఠన నిమిత్తమై రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసుకుంటాం. Book of Romans chapter 3. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. We'll be reading from verse 9 till verse 20 responsively. 9వ వచనం నుండి 20వ వచనం వరకు మన ఉత్తర ప్రత్యుత్తరీతిన మార్చి మనం చదువుకుంటాం. Book of Romans chapter 3 from verse 9 till 20. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం వరకు. What then? Are we better than they? No, in no wise. For we have before proved both Jews and Gentiles that they are all under sin. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా 11th verse. There is none that understandeth, there is none that seeketh after God. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. Their throat is an open sepulchre, with their tongues they have used deceit. The poison of asp is under their lips. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. Destruction and misery are in their ways. నాశమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. And the way of peace have they not known. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Verse 19. Now we know that what things soever the law said, it said to them who are under the law, that every mouth may be stopped and all the world may become guilty before God. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. May our loving Lord bless the reading of this portion and speak to all of us. మన ప్రేమ కలిగిన ప్రభు చదవబడిన ఈ వాక్య భాగాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడను గాక. Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, in the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, once again we thank and praise Thee for the portion of the Word of God which we read. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకమారు మేము చదువుకున్న ఈ యొక్క వాక్య భాగం నిమిత్తమై మీకు వందనాలు తెలుపుతుంటున్నాం. Lord, Thou may bless this portion and speak to all of us. ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి మా అందరితో కూడా మాట్లాడుదురుగాక. These days, Lord, Thou knowest all our needs and the situation in which we are passing through. ఈ దినాల్లో ప్రభువా, మా యొక్క అక్కరలే కావచ్చు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోతున్నామో అవన్నీ కూడా మీరు ఎరుగుదురు. Unless Thou would comfort us and strengthen us,
and Lord, lead us and guide us through thy word. It is very difficult for us to live in these difficult times. ప్రభువా మీరు ఆదరించి బలపరిచి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి మాకు ఉపదేశిస్తేనే గాని ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మా జీవితాన్ని మేము కొనసాగించలేం. So Lord, this evening we humbly pray before thee and approach thine throne of grace. Lord, through thy word, thou may comfort us, thou may console us, and thou may even counsel us. ప్రభువా అందుకని ఈ సాయంత్రం సమయంలో దీనులుగా మొరపెడుతూ ప్రాధేయపడుతూ మీ యొక్క కృపాసనాన్ని చేరుతుంటున్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించండి, మీరు మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి. Hide both of us behind thine cross. మయూరుని కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి. Grant thy grace in giving the word and also in the translation. వాక్యం ఇచ్చట్లోను తర్జుమా చేయట్లోను మీ కృప దయచేయండి. According to Ezra 8:22, let thine good hand be resting upon us. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా మేలు కలిగజేసే మీ మంచి హస్తాన్ని మాపై ఉంచండి. And according to Nehemiah 9:20, let thine good spirit be instructing all of us. నెహెమీయా గ్రంథం 9:20 ప్రకారంగా మీ యొక్క ఉపకారాత్మతో మాకందరికీ బోధించండి. And through thy word we all may be enlightened, O Master. ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా మేమందరం కూడా వెలిగింపబడదుం గాక. Giving all the glory and honor unto thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమాయలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Beloved, once again, Lord has been gracious to us to start with the book of Romans again. మరొక మారు ప్రియులారా, దేవుడు మన పక్షాన్ని ఎంత కృప కలిగిన అడుగుండి మరొకసారి రోమా పత్రికతో మనం ప్రారంభించుకుంటూ మనకు సహాయపడుతూ వస్తున్నాడు. Last week we read chapter 3. గడిచిన వారం మనం 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. And we had a little meditation from the first part of this chapter, that is verses 1 to 8. 1 నుండి 8 వచనాలు ఈ యొక్క అధ్యాయంలోని మొదటి భాగంలో నుండి కొంత వాక్య ధ్యానం మనం చేసి ఉన్నాం. So in this 1 to 8 verses, there are 3 sets of questions and the answer. With this dialogue and debate, Paul the Apostle wants to convince the Jews how they are also sinners before God. ఈ యొక్క 1 నుండి 8 వచనాల్లో 3 సందర్భాలు, 3 విధాలైన 3 రకాలైన ప్రశ్నలు మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా అపోస్తలుడైన పౌలు ఇస్తూ వారితో ఈ యొక్క వాదాపవాదంలో ఈ యొక్క చర్చలో యూదులు కూడా ఏ రీతిగా పాపులై ఉంటున్నారో వారికి తెలుపుతూ ఉంటున్నాడు. In verse 1, the clear question is about what is an advantage to being a Jew. ఈ యొక్క 3వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే నేరుగా యూదునికి కలిగిన గొప్పతనం ఏమి అన్న ప్రశ్న మనం చూస్తున్నాం. These things we have meditated last week in the light of Romans chapter 9 and verse 4. కాబట్టి ఈ యొక్క విషయాల్ని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం ఆ యొక్క వచన వెలుగులో ఈ యొక్క తలంపులు మనం ధ్యానిస్తూ వచ్చాం. Now coming to the second part of this second set of the questions. ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నల్లోని రెండవ భాగానికి That వచ్చినట్లయితే is in verse 3. 3వ వచనంలో మనం చూస్తున్నాం. Briefly, క్లుప్తంగా చూస్తే will the Jewish unbelief cancels God's faithfulness? కొందరు అవిశ్వాసులైన ఏమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? So here mainly Paul is targeting the Jews. ఇక్కడ ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు యూదులైన వారిని కేంద్రీకృతం Now చేస్తుంటున్నాడు. the question is, ఇప్పుడు ప్రశ్న ఏమంటే will the unbelief of this race called Jews upon this earth ఈ యొక్క యూదులు ఈ భూమి పైన యూదులు అనబడే వారి యొక్క అవిశ్వాసము does it cancel the faithfulness of God towards the mankind? వీరి యొక్క అవిశ్వాసాన్ని బట్టి మానవాళి పట్ల దేవుని యొక్క నమ్మకత్వం తగ్గిపోతుందా, తరిగిపోతుందా? Or will it be totally banished? లేదా పూర్తిగా దేవుని యొక్క నమ్మకత్వం వెడలిపోతుందా? No, not like that. అటువంటిది కాదు. Verse 4 and 5, 4-5 వచనాలు it says, చూసినట్లయితే Paul says here, ఇక్కడ అపోస్తలుడైన పౌలు he says, చెప్తుంటున్నాడు, God forbid. ఇక్కడ దేవుడు అంటున్నాడు అట్లనరాదు. 3వ వచనంలో చివరి భాగంలో. Let God be true, but every man a liar. As it is written, that thou mightest be justified in thy sayings, and mightest overcome when thou art judged. But our unrighteousness commend the righteousness of God. What shall we say? Is God unrighteous? Verse 4.
4-5 వచనాలు. అట్లనరాదు, నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. Only that. So verse 4, here Paul is answering. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఉత్తరమిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? God be true. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. That means God is always true. అంటే దేవుడు ఎల్లప్పుడు కూడా సత్యవంతుడు. God is always faithful. దేవుడు ఎల్లప్పుడు కూడా నమ్మదగిన వాడు. We cannot God can never be unfaithful. దేవుడు ఎన్నడూ కూడా అనీతిమంతుడు కానేరడు. God can never be a liar. దేవుడు ఎన్నడూ కూడా అబద్ధికుడు కానేరడు. Only man be a liar. మానవుడు మాత్రమే అబద్ధికుడు కాగలడు. In book of Numbers, సంఖ్యాకాండంలో మనం it is చూసినట్లయితే written like this. ఈ రీతిగా రాయబడి ఉంటుంది. See what in that Balaam's episode. చూడండి, బిలాం యొక్క సందర్భంలో మనం గమనిస్తే See what is written here. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో చూస్తాం. Book of Numbers, సంఖ్యాకాండము chapter 23. 23వ అధ్యాయం. Book of Numbers, chapter 23. సంఖ్యాకాండము 23వ అధ్యాయం And verse 19. 19వ వచనంలో చూస్తున్నాం. God is not a man that he should lie, neither the son of man that he should repent. Hath he said, and shall he not do it? Or hath he spoken, and shall he not make it good? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. So who can lie? కాబట్టి ఎవరు అబద్ధం ఆడగలరు? Only man can lie. కేవలం మానవుడు మాత్రమే అబద్ధం ఆడగలడు. God will never lie. దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడడు. If God is a liar, ఒకవేళ దేవుడే కనుక అబద్ధికుడైతే we must have been consumed long ago. మనం ఎప్పుడో దహించవేయబడేవారు. It is because of his grace ఆయన యొక్క కృపను బట్టి we have been sustained till now. ఇంతవరకు కూడా మనం క్షేమంగా ఉన్నాం. It is because he made a covenant with Noah after destroying the whole world except Noah's family through the floods. ఆ యొక్క మహా జలప్రళయాన్ని పంపించి మానవాళ్ళందరినీ కూడా, నోవా కుటుంబాన్ని మినహాయించి మానవాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసినప్పుడు God repented. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. And he took a oath by himself. అంతేకాకుండా తను వాగ్దానం తను ఒట్టు పెట్టుకున్నాడు. He see what he says. చూడండి దేవుడు ఏమంటున్నాడు. Book of Genesis, ఆదికాండము chapter 8. 8వ అధ్యాయం. Book of Genesis, chapter 8. ఆదికాండం 8వ అధ్యాయం. Because of this reason, till today, God has been gracious towards the mankind. ఈ కారణాన్ని బట్టి దేవుడు ఈనాటి వరకు కూడా మానవాళి పక్షంగా ఎంతో కృప కలిగిన వాడుగా ఉంటున్నాడు. Many times we disobey. అనేక మార్లు మనం అవిధేయత చూపిస్తూ ఉంటాం. Many times we express our stiff neckedness. అనేక మార్లు మన యొక్క మెడవంచిన తనాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. And many times we grieve God. అనేక మార్లు మనం దేవుని నొప్పిస్తూ ఉంటాం. In other words, మరొక మాటలో చెప్పాలంటే we don't live any such life which is pleasing God. దేవుని సంతోషపరిచే జీవితం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం జీవించాం. Even then, అయినప్పటికీ కూడా God is gracious. దేవుడు కృప కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకని? See, towards the dispensation of the man, చూడండి, మానవ యుగంలో మనం చూసినట్లయితే God is telling like this. దేవుడు ఈ రీతిగా చెప్తుంటున్నాడు. Verse 22. 22వ వచనం. Genesis 8:22. ఆదికాండం 8వ అధ్యాయం. While the earth remaineth, seed time and the harvest, cold and heat, summer and winter, day and night shall not cease. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. Calamities will come and calamities go. ఉపద్రవాలు వస్తాయి, ఉపద్రవాలు పోతాయి. And pestilences will come and pestilences will go. తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళు పోతాయి. And the pandemic virus, like the present virus, it will come and it will go. ఈ యొక్క కరోనా వైరస్ లాంటి వైరస్లు అనేకంలో వస్తాయి, పోతాయి. But God's mercy endureth forever. అయితే దేవుని యొక్క కనికరము సదాకాలం నిలిచుండేది. So in all these situations he has been gracious to us. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మన పక్షాన ఎంతో కృప కలిగిన వాడు ఉన్నాడు. ఎందుకని? Because he is a truthful God. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. So he absolutely he establishes his faithfulness towards the mankind in spite of all our pitfalls and shortcomings. మన యొక్క పతనాలు, మన యొక్క కొరతలు అన్నిటిలో కూడా
మనం ఎన్నిసార్లు మనం పడిపోయినా మన పట్ల తన యొక్క కృపా కనికరాలను విస్తరించేవాడుగా ఉంటున్నాడు. That's why even you see what Job says. అందుకని యోబు కూడా ఏమంటున్నాడు చూస్తాం. So in his grievance, in his suffering, see the Job is also questioning God. చూడండి తన యొక్క ఆ యొక్క దయనీయమైన స్థితిలో తన యొక్క శ్రమలన్నింటిలో దేవుని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. Book of Job, యోబు గ్రంథం chapter 40. 40వ అధ్యాయం. So in his dialogue or debate with God, దేవునితో తన యొక్క వాదనలో see what Job says. చూడండి యోబు ఏమంటున్నాడు. Will thou also disannul my judgment? Will thou condemn me that thou mayest be righteous? 8. 8వ వచనం చూస్తున్నాం. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా. So Job says, కాబట్టి యోబు అంటున్నాడు, to become yourself righteous, do you condemn me? నీవు నిర్దోషమని తీర్పు పొందడానికి నీవు నా మీద అపరాధం మోపుతావా. So God cannot do that. కాబట్టి దేవుడు ఆ రీతిగా చేయలేడు. Man may think like that. మానవుడు ఆ రీతిగా Even ఆలోచించాడు. today, ఈ దినం కూడా many foolish and unwise people who have least understanding about God's greatness, they are questioning about God. అనేక మంది బుద్ధిహీనులు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగనటువంటి వారు ఈ దినాన ఈ రోజుల్లో కూడా దేవుని ప్రశ్నించేవారు ఉంటున్నారు. If this kind of virus is eating away and swallowing away the mankind, is God is there? What he is doing if he is there? ఇటువంటి వైరస్ మానవాళ్ళని మింగివేస్తూ ఉంటే అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. So beloved, కాబట్టి ప్రియులారా, what I mean to say here is, ఈ సమయంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే God always stands, he is truthful, he is righteous, he is good. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మంచివాడు. His standards will never change. ఆయన యొక్క ప్రమాణాలు ఏ మాత్రం మారవు. Our standards we keep on changing by ourselves. మన ప్రమాణాలు అయితే మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతాం. But God's standards will never change. అదే దేవుని యొక్క ప్రమాణాలు మారవు. He is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. As far as his love is concerned, ఆయన ప్రేమ విషయానికి వస్తే, as far as his goodness is concerned, ఆయన యొక్క మంచితనాన్ని విషయానికి వస్తే, as far as his truthfulness is concerned, ఆయన యొక్క సత్య విషయానికి వస్తే, as far as his faithfulness is concerned, ఆయన యొక్క నమ్మకత్వానికి వస్తే, he is same yesterday, today and he will be same forever. ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండేవాడు. Our standards may change, but his standards will not change. మన ప్రమాణాలు అయితే మారిపోతాయి కానీ ఆయన ప్రమాణాలు మారవు. And his judgments are same from the beginning. ఆయన యొక్క తీర్పులు ఆరంభం నుండి భూమి పునాదులు వేయబడకుండా ఒకే రీతిగా ఉన్నవి. Whatever may be were his judgments, when Adam and Eve committed sin, same judgments, same standard he follows till today. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఆయన తీర్పులు ఏ రీతిగా ఉన్నాయో ఈ దినం వరకు కూడా ఆయన తీర్పులు అదే రీతిగా నిలిచున్నారు. So a person like Job cannot say, just are you condemning me to make yourself righteous? కాబట్టి యోబు వంటి ఒక వ్యక్తి నిన్ను నీతిమంతునిగా న్యాయంగా తీర్చుకోవడానికి నన్ను బొత్తిగా కొట్టివేస్తావా అని అడగలేడు. So there will be some people among the mankind will be thinking like that. కాబట్టి మానవాళ్ళలో కూడా ఆ రీతిగా ఆలోచన చేసే కొందరు వ్యక్తులు ఉంటారు. But our God is the same. అయితే మన దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. See in book of Psalm, చూడండి కీర్తనల గ్రంథం Psalm 62. 62వ కీర్తన. See what is written there. ఇక్కడ ఏమని రాబడిందో మనం చూస్తాం. Psalm 62 62వ కీర్తన and verse 9. 9వ వచనం. See, I am reading for you. చూడండి ఆ వచనం చదువుతాను. Surely men of low degree are vanity, and men of high degree are a lie. To be laid in the balance, they are altogether lighter than vanity. అల్పులైన వారు వట్టి ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. What is the meaning? దాని యొక్క అర్థం ఏంటండి? That when we are put in the balance, when we are laid in the balance, we are altogether lighter than vanity. త్రాసులో మనందరం కూడా ఉంచబడినప్పుడు మనందరం కూడా అలకనగా ఉన్నాము, వట్టి ఊపిరి కన్నా తేలిపోయే వారంగా ఉంటున్నామంటే, that means when we involve in argument with God, no way we will stand before him. అంటే దేవునితో మనం వాదనకు దిగినట్లయితే ఏ మాత్రం కూడా మనం ఆయన ముందు నిలవనేలం. Because he is a almighty God. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He is a righteous God. ఆయన నీతివంతుడైన దేవుడు. As far as his holiness is concerned, he is a consuming fire. ఆయన పరిశుద్ధత విషయానికి వచ్చినట్లయితే ఆయన దహించి అగ్ని అయి As ఉంటున్నాడు. far as glory is concerned, he lives with the unapproachable glory. ఆయన మహిమ విషయానికి వచ్చినట్లయితే ఎవరునూ సమీపింపరని తేజస్సులో తాను మాత్రమే వసించేవాడు ఆయన. Who are we, the sinners,
to bring allegations against this righteous God. కాబట్టి ఇటువంటి నీతిమంతుడైన దేవుని పైన మనం నేరాలు నిందలు తీసుకొచ్చే మనమే పడివారం. See, that's what psalmist says in chapter 54, 54th psalm. అదే విషయాన్ని కీర్తనకారుడు 54వ కీర్తనలో చెప్తూ ఉంటున్నాడు. And he is confessing. అని ఈ రీతిగా ఒప్పుకుంటున్నాడు. 54, Psalm 51, I'm sorry. క్షమించండి, 51వ కీర్తన and verse 4. 4వ వచనం. What he says? అనేమంటున్నాడు? When he committed sin, ఆయన పాపం చేసినప్పుడు he is plainly confessing. ఆయన ఒప్పుకుంటున్నాడు. He is not giving any excuses. ఎటువంటి సాకులు చెప్పట్లేదు ఆయన. And he is not trying to defend himself. అంతేకాకుండా తనను సమర్థించుకోవడానికి see what he says here. చూడండి ఆయన ఏమంటున్నాడు? Against thee and thee alone, thee only have I sinned and done this evil in thy sight, that thou mightest be justified when thou speakest and be clear when thou judgest. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. So we men, according to the the dragging of our lust, the dragging of our desires, we commit sin against God. కాబట్టి మానవులైన మనము మన యొక్క శరీరేచ్ఛలు మనల్ని ఈడ్చుకొని పోతున్న కారణాన దేవునికి విరోధంగా మనం పాపం చేసేవారు ఉంటున్నాం. God has given us the free will. దేవుడు మనకి స్వచిత్తాన్ని ఇచ్చి ఉంటున్నాడు. If you want to live a righteous life, you can live a righteous life. ఒక నీతివంతమైన జీవితాన్ని నువ్వు జీవించగోరినట్లయితే ఆ రీతిగా జీవించు. If you want to live a sinful and wicked life, you can live like that. ఒక దుష్టమైన పాపభరితమైన జీవితాన్ని నువ్వు జీవించగోరినట్లయితే ఆ రీతిగా జీవించు. That itself shows his righteousness. కాబట్టి ఆ యొక్క స్వచిత్తాన్ని ఇవ్వటమే ఆయన యొక్క నీతిని తెలుపుతుంది. He has given his law to us, the word of God to us. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని మనకి ఆయన అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. That means అంటే దాని అర్థం his mind and his will he has revealed to us through the word of God, the Bible. దేవుని వాక్యమైన బైబిల్ ద్వారా ఆయన యొక్క మనసుని, తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరిచిన వాడు. And God has also given the wisdom to some people to translate this Bible into maximum number of world languages. కాబట్టి అంతేకాకుండా దేవుడు కొంతమందికి ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే లోకంలో సాధ్యమైనంత వరకు అన్ని భాషలను కూడా తర్జుమా చేసే జ్ఞానాన్ని వారికి ఇచ్చిన వాడుకుంటున్నాడు. So it is up to us. కాబట్టి ఇది మన విషయం, మన వరకే ఉంటుంది. Through the word of God, దేవుని యొక్క వాక్యం ద్వారా if you want to live a righteous life, you can live a righteous life. ఒక నీతివంతమైన జీవితాన్ని నువ్వు జీవించుకున్నట్లయితే ఆ రీతిగా జీవించు. If you want to live a sinful life, you can still live the sinful life. ఒక పాపభరితమైన జీవితాన్ని జీవించుకున్నట్లయితే నువ్వు ఆ రీతిగా జీవించవచ్చు. That is what the Lord Jesus Christ expressed in Revelation chapter 22. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన తెలుపుతూ ఉంటున్నాడు. So he is going to come certainly for his church. ఖచ్చితంగా తన సంఘం నిమిత్తం ఆయన రాబోతూ ఉంటున్నాడు. He is going to come certainly for his people to take them to be with them, with him. ఖచ్చితంగా తనతో ఉండేలాగా తన ప్రజలైన వారిని తీసుకుని పోవడానికి ఆయన వచ్చేవాడుకుంటున్నాడు. See book of Revelation, చూడండి ప్రకటన గ్రంథం chapter 22, 22వ అధ్యాయం. See what does God say here? చూడండి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు towards the end of this chapter, ఈ యొక్క అధ్యాయం అంతిమం చివరికి వచ్చేసరికి about the mankind, మానవాళి గురించి అని చెప్తుంటున్నాడు. See if they whoever want to be holy, they can be holy. 11th verse. Verse 11 says like this. 11వ వచనంలో మనం ఈ రీతిగా చేస్తాం. Maybe we can read together. మనందరం కలిసి చదువుదామండి. He that is అన్యాయం చేయవాడు ఇంకను let him అన్యాయమే be చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకను be అపవిత్రుడుగానే unjust ఉండనము, and he will be నీతిమంతుడు filthy, ఇంకను నీతిమంతుడుగానే let him be ఉండనము, filthy still. పరిశుద్ధుడు And he ఇంకను that is పరిశుద్ధుడుగానే righteous, let him ఉండనము, be righteous still. And he that is holy, let him be holy still. So he is very clear. కాబట్టి ఆయన ఎంతో తేటగా స్పష్టంగా It is తెలియజేస్తున్నాడు. up to you. ఇది మీ వరకు ఉంది. If you want to live a holy life and righteous life, you can live like that. ఒక పరిశుద్ధమైన నీతివంతమైన జీవితాన్ని నువ్వు జీవించుకున్నట్లయితే ఆ రీతిగా జీవించు. And if you want to live filthy and wicked life, you can live like that. ఒక భ్రష్టమైన మురికి జీవితాన్ని నువ్వు జీవించుకున్నట్లయితే నువ్వు ఆ రీతిగా God is not compelling anyone. అంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా బలవంత పెట్టట్లేదు. He is putting the option before us. ఆయన మనకి తన మార్గాలను మన ముందు ఉంచుతున్నాడు. When Moses, the man of God, spoke to the children of Israelites, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు he spoke about what are the conditions to be fulfilled to be blessed by God. దేవుని ద్వారా జీవించబడటానికి నెరవేర్చవలసిన ఆ కార్యాలను ఆయన వారు ముందు ఉంచుతున్నాడు. And also he is putting what all the conditions
by which you will be cursed. అంతేకాకుండా శపించబడటానికి ఆ షరతులను కూడా వారు ముందుంచుతున్నాడు. And by putting all these things, ఈ షరతులన్నిటిని కూడా వారు ముందుంచి then Moses says, మోషే అంటున్నాడు, now it is all up to you. ఇంకా మీ యొక్క చిత్తం, మీ ఇష్టం అంటున్నాడు. The option is before you. కాబట్టి రెండు మార్గాలు మీ ముందు ఉన్నాయి. So whether you want to be blessed, you can live accordingly. మీరు దీవించబడాలన్నట్లయితే దానికి తగిన రీతిగా మీరు జీవించవచ్చు. And if you want to be cursed, you can live accordingly. శాపం కావాలన్నట్లయితే దానికి తగిన రీతిలో మీరు జీవించాలి. See chapter 28 of Deuteronomy. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం And verse 1, brother is reading. మొదటి వచనాన్ని తెలుగులో మనం చదువుకుంటున్నాం. గమనించండి. Yeah. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Now verse 15. ఇప్పుడు 15వ వచనం చూస్తాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. So now the Lord is putting what are the conditions for blessings and what are the conditions for cursing. కాబట్టి ఆశీర్వాదాలకి ఏ షరతులో, శపించబడడానికి షరతులు ఏంటో ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు. So by putting and also the things by which you will be cursed, that also he is putting before them. అంతేకాకుండా ఎట్టి కార్యాలు బట్టి శపించబడతారో ఆ విషయాలు కూడా వారు ముందుస్తున్నాడు. And by putting all these things, వీటన్నిటిని కూడా వారు ముందు ఉంచిన what does God say? దేవుడు ఏమంటున్నాడు? Now it is up to you what you follow. ఇక మీ ఇష్టం, మీరు దేని అనుసరిస్తారో మీ ఇష్టం. In this chapter only he says, ఈ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, so the life is before you and death is before you. జీవము మరణము మీ ముందే ఉన్నాయి. So you decide by yourself. కాబట్టి మీరే తీర్మానించుకోనండి. See how fair God he is. చూడండి, దేవుడు ఎంత తేటగా ఉంటున్నాడు, how righteous he is. ఎంత నీతిమంతుడు ఆయన. So he is a righteous judge. కాబట్టి ఆయన న్యాయమైన తీర్పు. So he can judge anybody. ఆయన ఎవరినైనా తీర్పు తీర్చగలడు. So he is the true judge. ఆయన నీతివంతమైన. So no argument about this. ఈ విషయంలో ఎటువంటి వాదోపవాదాలు లేవు. Now coming to the next set of questions. కాబట్టి మిగిలిన ప్రశ్నలకు వస్తే now in verse 5. ఇప్పుడు 5వ వచనంలో మనం చూస్తాం. But if our unrighteousness commend the righteousness of God, what shall we say? Is God unrighteous who taketh vengeance? I speak as a man. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అట్లనే రాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? So God will judge this world because he is a true judge. ఆయన నిజమైన న్యాయాధిపతి కనుక దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చాడు. See chapter 5 of Romans. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం and verse 20. 20వ వచనంలో చూస్తాం. Moreover the law entered that the offense might abound, but where sin abounded, grace did much more abound. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. That means, అంటే దానికి అర్థం, the grace of God has an upper hand. కాబట్టి పాపం పైన దేవుని యొక్క కృప పై చేయిగా ఉంటుంది. The grace of God is a infinite quantity. The grace of God is infinite quantity. That means it cannot be consumed. దేవుని యొక్క కృప తరిగిపోయినటువంటిది. The more we commit sin, the more grace is abounding towards us. మనం ఎంత ఎక్కువగా మనం పాపం చేస్తున్నామో దేవుని యొక్క కృప అంత ఎక్కువగా మనపై విస్తరిస్తుంది. Does it mean that we continue to live in the sin? అంటే అలాగైతే మనం పాపంలోనే నిలిచి ఉండాలనా? No, that is not right. అది సరైనది కాదు. That means we are exploiting God's grace. అంటే దేవుని యొక్క కృపని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. And we are exploiting his goodness towards us. మన పక్షాన ఆయన యొక్క మేలుని, ఆయన యొక్క మంచితనాన్ని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. So the moment we are reaching to the exploiting stage, we are provoking God's anger, mind you. మనం ఎప్పుడైతే దేవుని యొక్క కృపను మనం విచ్ఛిన్నం చేసే స్థాయికి మనం దిగజారుతున్నామో దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. He is gracious God, no doubt. ఆయన కృప కలిగిన దేవుడే, సందేహం లేదు. When does his wrath or his anger is provoked, అయితే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కోపం ఎప్పుడు రేగుతుందో తెలుసా అండి? When our sin is reaching to the level of
exploiting His grace. ఆయన యొక్క కృపను విచ్ఛిన్నం చేసే స్థాయికి మన పాపం పాపంలో మనం దిగజారుతున్నాం. One of the section of the Christianity in this ఈ world, లోకంలో ఉంటున్న ఒక తరగతి చెందిన క్రైస్తవులు ఏమంటారంటే they live on this concept. వారు ఈ యొక్క భావజాలం పైన వారు జీవిస్తారు. Because God is gracious, we can always keep on confessing our sins. దేవుడు కృప కలిగిన వాడు కనుక మనం ఎప్పుడు మన పాపాలను ఒప్పుకుంటేనే మనం ఉండొచ్చు. So that's why, every week they go to the, the church hall, they have a room there, a confession room. They go and confess the things there. కాబట్టి వారు ఏం చేస్తారంటే ప్రతి వారం కూడా ఆ యొక్క ప్రార్థనాలయానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒప్పుకోలు గది ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారు ప్రతి వారం పాపాలు ఒప్పుకుంటూనే ఉంటారు. Oh, they will feel very happy that they have confessed their sins. వారు పాపాలన్నీ ఒప్పుకున్నారు కనుక వారు ఎంతో సంతోషంగా ఉంటారు. But they are never, they never understand that God's goodness, not only confessing our sins, but we need to leave this sin. They don't understand about it. అయితే దేవుని యొక్క మంచితనాన్ని వారు గ్రహించరు. మన పాపాలు మనం ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ మన పాపాలను మనం విడిచిపెట్టాలన్న విషయాన్ని వారు గమనించరు. So they go and they confess and they be very happy and they go out, and all through the week they will be again committing the same sins and live the same wicked life. కాబట్టి వారు వస్తారు, తమ పాపాలు ఒప్పుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. బయటకు పోయిన తర్వాత మరలా ఆ వారం అంతా అవే పాపాలు మరలా చేస్తూ అదే దుష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. That's why God will judge the evil. అందుకనే దేవుడు దుష్టత్వానికి ఆయన తీర్పు తీర్చేవాడు. As I told you, He is the righteous judge. చెప్పిన రీతిగా ఆయన న్యాయవంతమైన నీతివంతమైన తీర్పు న్యాయాధిపతి అయిన. So by this debate, Paul is trying to bring the Jews under the conviction that they are no way better than the heathen and they are no way better than other mankind. కాబట్టి ఈ యొక్క వాదం అంతటి ద్వారా అపోస్తలుడైన పౌలు యూదులు కూడా మిగిలిన ఏ ఒక్కరికంటే కూడా మిగిలిన అన్యుల కంటే వారు ఏమాత్రం వారు ఉత్తములు కారన్న విషయాన్ని వారికి తెలియజేస్తున్నారు. Now from verse 9 to 20, తర్వాత 9 నుండి 20 వచనాన్ని. now here the Paul is bringing it in a convincing way that even the whole world is also guilty before God. ఇప్పుడు లోకమంతా కూడా దేవుని యొక్క దృష్టిలో ఏ రీతిగా ఆ యొక్క పాపులుగా ఉంటున్నారో నేరారోపణ కలిగి ఉంటున్నారో ఆ విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు ఒప్పింపజేస్తున్నాడు. That's why in verse 9 he says, అందుకని 9వ వచనం ఆయన what ఏమంటున్నాడు? then, are we better than they? No, in no wise, for we have before proved both Jews and Gentiles that they are all under sin. అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువవారమా ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. In chapter 2 we have seen very clearly how the entire mankind is guilty before God. రెండవ అధ్యాయంలో మనం ఎంతో మునిపే మనం చూసాం మానవులంతా కూడా దేవుని యొక్క దృష్టిలో ఏ రీతిగా దోషారోపణ కలిగి ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. So that's why here Paul says, అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు in verse 9, 9వ వచనంలో that all are under sin. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. That means we are under the influence of the sin. అంటే మనం పాప ప్రభావంలో ఉంటున్నాం. Here the race, gender, language, nationality, it has nothing to do. కాబట్టి ఇక్కడ ఏ జాతి వారు స్త్రీల పురుషుల ఇటువంటివి ఏవి కూడా లెక్కలోనికి రావు. Cheating is same everywhere all over the world. లోకమందంతట్లో మోసం అంటే మోసమే. Telling lies to one another is same all over the world. లోకమందంతట్లో కూడా ఒకరితో ఒకరు పాపం చెప్పడం అనేది సామాన్యం. And committing sin and committing adultery and fornication is the same all over the world. లోకమందంతట్లో ఎక్కడ చూసినా కూడా పాపం చేయడం లేకపోతే వ్యభిచరించడం ఇవన్నీ కూడా సాధారణం, ఒకే రీతిగా ఉంటే పరిగణించబడతాయి. There is nothing exempted. కాబట్టి ఏది కూడా ఎక్కడ ఏ దేశంలో కూడా మినహాయింపు కాదు. All are same. ఏ ప్రదేశంలో ఎక్కడైనా ఒకటే. That's why in Romans 3:23 what is written there? అందుకని రోమీయుల రాసిన పత్రిక 3:23 ఏమని రాయబడింది? All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. So few things we are going to see in this portion now. కాబట్టి ఈ యొక్క భాగంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉంటాం. Now from 10 to 12 10 నుండి 12 వచనాలు చూస్తే three prominent things are written. రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. First thing, మొదటిది there is none righteous in verse 10. 11వ వచనంలో మనం చూస్తున్నాం తెలుగులో నీతిమంతుడు లేడు. And verse 11, 11వ వచనంలోనే none seeketh after God. దేవుణ్ణి వెదకువాడెవడును లేడు. Then verse 12, 12వ వచనంలో and there is none that doeth good. తర్వాత మేలు చేయవాడు ఒక్కడును లేడు. That means అంటే దాని అర్థం here there is no one
who believe God or believe in Lord Jesus Christ to become righteous. నీతిమంతులుగా అయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ఎవరు లేరని అర్థం. That is the meaning here. ఇక్కడ దానికి అర్థం అది. None doeth good. ఏ ఒక్కరు కూడా మేలు చేయవారు లేరు. So in one of my messages I was telling, నా వర్తమానంలో ఒక వర్తమానంలో నేను చెప్తూ one వచ్చాను, of the best good that we can do for our own selves is believing in God through Lord Jesus Christ. మన జీవితాల్లో మనం చేయగలిగిన ఒక గొప్ప మేలు ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచడం. That is the best good what we can do. మన జీవితంలో మనం చేయగలిగిన ఉత్తమమైన పని అది. And this one good thing will bring a great shift in our life. ఈ ఒక్క గొప్ప ఉత్తమ కార్యము మన జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. And it will bring great shift in our own family. మన కుటుంబంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. And this will bring great shift in the society. సమాజంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. And this will bring great shift in the whole world. లోకమందంతట్లో కూడా గొప్ప మార్పును తీసుకుని You వస్తుంది. understand? గ్రహించమండి. This one simple thing. ఈ ఒక్క చిన్న సామాన్యమైన By క్రియ believing in God through Lord Jesus Christ and becoming righteous, this will bring great change in the human society. యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు సమాజంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. See this scripture portion from the 10 what is mentioned in verse 10 is taken from Psalm 14. చూడండి, మనం చదువుతున్న ఈ యొక్క మాట కీర్తన 14 నుండి తీయబడిన వచనం. So what is written there, you kindly note. చూడండి, కీర్తన 14 ఏమని రాబడిందో గమనిద్దాం. Verse మనం 1. మొదటి వచనంలో మనం చూస్తాం. Psalm 14 and verse 1. కీర్తన 14 మొదటి వచనం. The fool hath said in his heart, there is no God. They are corrupt. They have done abominable works. There is none that doeth good. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. And verse 3. మూడవ వచనంలో, They are all gone aside. They are all together become filthy. There is none that doeth good, no not one. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనాను లేడు. So here the mankind is trying to bring a defense among them. కాబట్టి ఇక్కడ మానవాళి తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. What is that defense? ఆ యొక్క సమర్థన ఏమంటే What they are trying to propagate, there is no God. వారు ఏమని చెప్పదలుచుకున్నారు? దేవుడు లేడు అని So చెప్పదలుచుకున్నారు. many times. కాబట్టి అనేక మార్లు So this concept is provoking the mankind to live as they like. కాబట్టి తమకి ఇష్టమైన రీతిలో వారు నడుచుకునే రీతిగా జీవించే రీతిలో మానవాళిని రేపుతుంది, అది ప్రేరేపిస్తుంది ఈ Man, if there ఆలోచన. is no God whom to fear. ఒకవేళ దేవుడే కనుక లేకపోతే ఎవరికి భయపడాలి? No, that's the argument. ఇది వాదన. Man, there is no God. దేవుడు లేడు. లేడు. And whom to fear? ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? And why we worry about him? మరి దేవుడు లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? He is not seen by our naked eye. దేవుడు తను మనం చూడట్లేదు కదా. And we cannot feel him. మనం దర్శించలేకపోతున్నాం And కదా. we cannot feel his presence or see him physically. So why to worry about him? భౌతికంగా మనం దేవుని చూడలేకపోతున్నాం, ఆయన యొక్క ఉనికిని మనం స్పృశించలేకపోతున్నాం. కాబట్టి మనం ఎందుకు దేవునికి భయపడాలి? So man is trying to bring this the concept of the atheism, concept of materialism into the mankind. కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడు? చాలా తెలివిగా ఈ యొక్క నాస్తిక వాదాన్ని ఈ యొక్క మానవులోనికి మెల్లమెల్లగా And also materialism. అంతేకాకుండా ఈ యొక్క వస్తుపరమైన This concept they are trying to imbibe into the mankind. కాబట్టి ఈ ఆలోచనల్ని మానవుల్లోనికి తీసుకుని వస్తున్నారు. And they say there is no God at all. ఇప్పుడు వారు అంటున్నారు దేవుడే లేడు. That's why the psalmist is writing here. అందుకని కీర్తనకారుడికి రాస్తున్నాడు, The fool hath said in his heart, there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. That means అంటే దానికి అర్థం, every man is becoming foolish by telling himself in his heart, since there is no God, I have all freedom to live as I like. దేవుడు లేడు కనుక నాకు నచ్చిన రీతిలో జీవించే స్వేచ్ఛ స్వాతంత్రం నాకు ఉన్నాయని మానవుడు తన హృదయంలో అనుకోవడాన్ని బట్టి బుద్ధిహీనుడు అవుతున్నాడు. You understand? గ్రహించామండి. That's why many people are committing sin. అందుకని అనేక మంది పాపం చేసేవారు అనుకుంటున్నారు. That's why many people are living in sin fearlessly. అందుకని ఎంత భయం లేకుండా అనేక మంది పాపంలో జీవిస్తున్న వారు అనుకుంటున్నారు. There are sins which are against God. There are sins against the society and against the law. దేవునికి వ్యతిరేకంగా
చట్టానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా పాపములు ఉంటున్నాయి. So who are righteous now? కాబట్టి ఇప్పుడు నీతిమంతులు ఎవరు? People who believe in God only are righteous. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే నీతిమంతులు. See Romans chapter 10. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ And verse అధ్యాయం 10. 10వ వచనం. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. You understand? గ్రహించమండి. So by mouth he is confessing that Jesus Christ is the Savior, so he is saved. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడని నోటితో ఒప్పుకొనుటను బట్టి ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు. And he is believing in the heart that God can make me righteous, so he become righteous. దేవుడు నన్ను నీతిమంతునిగా చేయగలడని హృదయంలో విశ్వసించిన కారణాన ఒక వ్యక్తి నీతిమంతునిగా చేయబడతాడు. When we go back to Genesis chapter 6, తిరిగి మరలా మనం గనుక ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే those who believed in God, ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో God has separated them, అటు వారిని దేవుడు ప్రత్యేకపరిచాడు, వేరుపరిచాడు. and he destroyed rest of the people. మిగిలిన వారందరూ కూడా దేవుడు నాశనం చేస్తుంటున్నాడు. In book of Genesis chapter 6 and verse 9, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే brother is reading, చూడండి ఆ it వచనం is written చదువుతారా? there that Noah was a just man. ఇక్కడ మనం చూస్తే నోవాహు వంశావళితే నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. So now chapter 7 and verse 1. ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే Read. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై So ఉండుట what God is చూచితిని. telling to Noah? కాబట్టి దేవుడు నోవాతో ఏమని చెప్తున్నాడు? In this whole generation, thou alone is a righteous ఈ person. తరమంతటిలో కేవలం నీవు మాత్రమే నీతిమంతుడివయ్యా. Did God destroy the righteous Noah also with the entire mankind who are living in sin, who are living in unbelief? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నీతిమంతుడైన నోవాను కూడా పాపంలోను దుష్టతలో జీవిస్తున్న మిగిలిన మానవాళ్ళందరితో కలిపి దేవుడు నాశనం చేశాడా? If he wishes, he can totally eradicate this generation, and he can create another creatures. Isn't దేవుడే it? గనక కావాలి అనుకున్నట్లయితే సంపూర్ణంగా మానవాళి అన్నది లేకుండా మానవులందరినీ నాశనం చేసి మరొక కొత్త ఒక జాతిని ఆయన But సృష్టించవచ్చు. he did not do like that. అయితే దేవుడు ఆ రీతిగా చేయలేదు. He found that Noah was righteous man, నోవా నీతిమంతుడు అన్న విషయాన్ని దేవుడు కనుగొన్నాడు. so he spared him. కాబట్టి నోవాను విడిచిపెట్టాడు. And he asked him to construct the ark. కాబట్టి ఇప్పుడు నోవా ఒక ఓడ కట్టమని చెప్పాడు. Nearly నోవాతో. more than 100 years he has been constructing that ark, and he was preaching the gospel. The righteous God is going to destroy this unrighteous, wicked world. So if you believe in God, you also can be saved. You also can enter into this ark. Nobody listened to his gospel. కాబట్టి ఇంచుమించుగా 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు నోవా ఓడని కడుతూ ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. నీతిమంతుడైన దేవుడు ఈ యొక్క పాప భూయిష్టమైన ఈ మానవులందరినీ కూడా నాశనం చేయబోతుంటున్నాడు. కాబట్టి మీరు కూడా రక్షించబడాలన్నట్లయితే ఈ ఓడలోనికి రమ్మని ఆహ్వానించాడు. అయితే ఏ ఒక్కరూ రాలేదు. Only consolation is his wife and his 3 sons and daughter-in-laws, they came into the ark. కంటి తుడుపుగా కేవలము నోవా యొక్క భార్య, నోవా యొక్క 3 కుమారులు కుమార్తెలు మాత్రమే ఆ ఓడలోనికి వచ్చిన వారు ఉంటున్నారు. Later in chapter 19 of Genesis, తర్వాత ఆదికాండం 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే God says, in chapter 18, God says, the sin of Sodom and Gomorrah has come before me. 18వ వచనానికి వచ్చేసరికి సొదొమ గొమొర్ర యొక్క పాపము నా ఎదురుకి నా సన్నిధికి చేరింది అంటున్నాడు దేవుడు. That means the sin of the mankind, the sin of this earthly world can bring ripples in the heaven. అంటే ఈ లోకంలో భూమి పైన పాపాలు పరలోకంలో కూడా ప్రకంపనలు తీసుకుని రాగలవు. It will, bring some indication, some red light there. అంటే పరలోకంలో కూడా ఒక ఎర్ర లైట్ వెలుగుతుంది అన్నమాట. So God says, the sin of these particular cities have come before me. దేవుడు అంటున్నాడు ఈ యొక్క పట్టణాల సొదొమ గొమొర్ర యొక్క పాపము నా సన్నిధిలోకి వచ్చింది అంటున్నాడు ఆయన. So he came down to destroy these cities. కాబట్టి ఈ యొక్క పట్టణాలని నాశనం చేయడానికి ఆయన క్రిందికి దిగి వచ్చిన వాడుకుంటున్నాడు. And we all know in chapter 18 how Abraham bargains, Lord, if 10 righteous people are there, will you destroy that city? కాబట్టి తర్వాత మనం చూస్తే ఇదే అధ్యాయంలో అబ్రహాము బేరం ఆడుతున్నాడు దేవునితో. 50 నుంచి మొదలుపెట్టి 10 వరకు వస్తున్నాడు. 10 మంది ఉంటే విడిచిపెడతావా అని. But God says, even if 10 people are there, I will spare them. అయితే దేవుడు అంటున్నాడు కనీసం 10 మంది ఉంటే నేను ఆ పట్టణాలు విడిచిపెడతాను So అన్నాడు. not even 10 people were there. మరి సొదొమ పట్టణాలు నాశనం అయిపోయింటే కనీసం So 10 మంది కూడా according to
Abraham's calculation, God has every right to destroy these cities, including Lot also. కాబట్టి అబ్రహాం బేరాన్ని బట్టి 10 మందితో మినహాయించమన్నాడు కదా. కాబట్టి దేవుడు లోతు కుటుంబంతో కలిపి మొత్తం 10 మంది కూడా లేరు కనుక లోతు కుటుంబంతో కలిపి సర్వనాశనం చేయవచ్చు. But you know what happened? అది ఏం జరిగిందండి? That righteous God, ఆ యొక్క నీతిమంతుడైన that దేవుడు, good God, ఆ మంచి దేవుడు he spared the Lot's family. లోతు యొక్క కుటుంబాన్ని ఆయన ఉపేక్షించిన వాడు So ఉంటున్నాడు. beloved, what do we see here is, కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం ఏం చూస్తాం? even though there is none righteous before God, దేవుని ఎదుట నీతిమంతుడు ఒక్కడునూ లేకపోయినా కూడా, there is none who is believing in God, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఒక్కడు there is లేకపోయినా none కూడా, who is seeking God, దేవుని వెతికేవారు ఈ లోకంలో ఎవరు లేకపోయినప్పటికీ but కూడా, God is definitely gracious towards them who are righteous and who are believing in Him. అయితే ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారి పక్షాన దేవుడు ఎంతో కృప కలిగిన వాడుగా ఉంటున్నాడు. So how is our life today? కాబట్టి ఇదేనా మన జీవితం ఏ రీతిగా In ఉంటుంది? which group we are? మనం ఏ తరగతిలో ఏ గుంపులో మనం Are ఉంటున్నాం? we in the righteous group? మనం నీతిమంతుల గుంపులో మనం Or ఉంటున్నాం, are we still in this unrighteous group, unrighteous world? లేదా ఇంకా ఈ అనీతివంతమైన లోక గుంపులో మనం ఉంటున్నామా? Many times we say that we are Christians. అనేక మార్లు మన క్రైస్తవులు అని Many చెప్పుకుంటాం, times we say that we are believers. అనేక మార్లు మన విశ్వాసం అని But చెప్పుకుంటాం. very sorry to say, the unrighteousness of the world is living in us. అయితే ఎంత విచారకరమైన విషయం ఏమంటే లోకం యొక్క అవినీతి మనలో కూడా నివాసం జీవిస్తుంది. The unrighteousness of the world is coming into our lives and ruling us. లోకం యొక్క అవినీతి మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని పాలించే దశకు వచ్చింది. We are only pretending as if that we are the righteous people. ఇంకా మనం ఏదో మనమే నీతిమంతులు అన్నట్టుగా మనం నటిస్తున్నాం ప్రియులారా. So beloved, కాబట్టి ప్రియులారా, so this is a great question before us. ఈ యొక్క గొప్ప ప్రశ్న ఈ దినం మన ముందు ఉంటుంది. Word of God says there is none righteous before Him. దేవుని యొక్క వాక్యం అంటుంది తన దృష్టిలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నారని But చెప్తారు. by the grace of God, అయితే దేవుని యొక్క కృపను బట్టి those who come into the knowledge and grace of Lord Jesus Christ, ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలోనికి వచ్చేవారు ఉంటున్నారు, them He is making them as righteous. అట్టి వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నారు. And them He is preparing for the rapture. అట్టి వారిని ఎత్తబడే గుంపు కొరకు ఆయన సిద్ధపరుస్తుంటున్నాడు. So, beloved, కడుపు ప్రియులారా, let these things, deal with us and speak to us and continue to, challenge us that we may live a righteous life before God. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం సంధించి మనతో మాట్లాడి ప్రభు కొరకని నీతివంతమైన జనాంగంగా మనం జీవించలాగిన మనల్ని సవాలు చేయనుగాక. There is another thing here in this portion. ఈ యొక్క భాగంలో మరొక విషయం ఉంది. All the details we may see later. ఈ యొక్క వివరాలన్నీ కూడా మనం రానున్న దినాల్లో మనం చూద్దాం. We are seeing at a nutshell. కాబట్టి మనం పైన మాత్రమే మనం చూసుకుంటూ వెళ్తున్నాం. Now we come to verse 18. ఇప్పుడు 18వ వచనానికి వద్దాం ఒకసారి. There is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. No fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. So this is another reason why. First reason what I told, they say that there is no God. మొదటి కారణం నేను చెప్పింది ఏమంటే దేవుడు లేడని వారి హృదయంలో తలుస్తున్నారు. That's why men are living in the sin. అందుకనే మానవులు పాపంలో జీవిస్తూ ఉంటున్నారు. Mankind is living in the sin. మానవాళి పాపంలో జీవిస్తూ ఉంటుంది. And the second reason is, రెండవ కారణం ఏమంటే there is no fear of God in their eyes. వారి కన్నులు ఎదుట దేవుని భయం అనేదే లేదు. That's why అందుకనే they are committing sin publicly. యథేచ్ఛగా బాహాటంగా వారు పాపం చేసేవారు ఉంటున్నారు. That's how they are living in this world. ఆ రీతిగానే ఈ లోకంలో So this జీవిస్తున్నారు. verse 18 says, 18వ వచనం there చెప్తుంది is no fear of God before their eyes. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. This is a scripture portion taken from Psalm 36 and verse 1. ఈ యొక్క భాగము 36వ కీర్తన మొదటి వచనం నుండి తీయబడింది. Here Paul the apostle, he is not bringing any new concept or new doctrine, but from the scriptures which are already written and believed by the Jews, and he is quoting them to put them along with the mankind, along with the heathen, that they are also sinners along with the world. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక క్రొత్త బోధ కానీ క్రొత్త సిద్ధాంతాన్ని కానీ ఏం తీసుకురావట్లేదు, కానీ ఏ విషయాలనైతే ఏ ధర్మశాస్త్రాన్ని అయితే యూదులైన వారు విశ్వాసం ఉంచుతారో అటువంటి లేఖనాలని ఆయన ఎత్తి చూపించి వారు మాత్రం ఏం తక్కువ వారు కాదు, అన్యులందరితో సహా వారు కూడా పాపులైన విషయాన్ని వారికి ఒప్పింపజేస్తుంటారు. Psalm 36 and verse 1. 36వ కీర్తన మొదటి వచనం.
The transgression of the wicked saith within my heart, that there is no fear of God before his eyes. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. So again in their heart they say. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క దృష్టి ఎదుట, వాని హృదయంలో అన్న మాట మనం చూస్తున్నాం. What they say? మరి ఏమంటున్నారు? No fear of God in their eyes. వారి యొక్క దృష్టి ఎదుట, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. Anybody who commits sin, పాపం చేసేవారు ఎవరైనా కూడా, whether a believer or unbeliever, విశ్వాసే కావచ్చు అవిశ్వాసే కావచ్చు, if there is no fear in their eyes, that means if they are not able to sense God, if they are not able to see God with their spiritual eyes, definitely they commit sin. వారి యొక్క ఆత్మీయమైన నేత్రంతో దేవుని స్పృశించలేకపోతే, దేవుని చూడలేకపోతే దేవుని భయం ఉండదు, వారు పాపం చేస్తారు. They only fear to men. వారు కేవలం మనుషులకు మాత్రమే They భయపడతారు. only try to hide from men. కేవలం మనుషుల ఎదుట మాత్రమే దాక్కోవాలని ప్రయత్నం We చేస్తారు. become so foolish in committing sin. We think if I hide from men, nothing will happen to me. మనం ఎంత బుద్ధిహీనం అవుతామంటే, మనం ఏమనుకుంటామంటే మనుషులకు కనబడకుండా దాక్కుంటే చాలు, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటా. That is not having fear in our eyes. ఇది మన కన్నుల ఎదుట భయము లేదు అంటే, That means we are not aware of God's presence all over the universe. అంటే విశ్వమంతటిలో కూడా దేవుని యొక్క ఉనికి ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడం. He is an omnipresent God. ఆయన సర్వాంతర్యామి, He is everywhere. ఆయన ప్రతి స్థలంలో And his eyes are going to and fro of this whole world. ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. You and I, we do not know how many countries are there in this earthly world. నీకు నాకైతే ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో కూడా మనకు లెక్క సరిగ్గా Only తెలియదు. some popular cities and popular names of the nations we know. కేవలం కొన్ని ప్రఖ్యాతిగాంచిన దేశాల పేర్లు, పట్టణాల పేర్లు మనకు తెలుసు. And we know only a few planets and a few heavenly bodies. How many heavenly things are there in the universe we do not know. ఖగోళంలో, విశ్వంలో మనకి తెలిసినవన్నీ కొన్ని గ్రహాల పేర్లే. 9 ఉన్నాయో 10 ఉన్నాయో కూడా మనకు తెలియదు. అయితే విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, అసంఖ్యాకమైనవి ఉన్నాయి. Do we know the names of all the stars? ఆ యొక్క నక్షత్రాలు అన్నిటి పేర్లు మనకు తెలుసా? But God is aware. అయితే దేవునికి తెలుసు. So that omnipresent God, he is watching everything. కాబట్టి అటువంటి సర్వాంతర్యామైన దేవుడు సమస్తాన్ని ఆయన దృష్టిస్తున్నాడు. But men will commit sin when there is no fear in their eyes. అయితే మానవులు ఎప్పుడు పాపం చేస్తారు? వారి కన్నుల ఎదుట దేవుని భయం లేనప్పుడు పాపం చేస్తారు. See here what Cain has done with his brother. చూడండి, ఇక్కడ కయ్యను తన సహోదరుని విషయంలో, తన తమ్ముని విషయంలో ఏం చేస్తున్నాడు చూస్తాం. ఇక్కడ What did Cain do? కయ్యను ఏం చేశాడండి? ఇక్కడ see, come to chapter 4 of Genesis. ఆదికాండం 4వ అధ్యాయానికి వద్దాం. 4 of Genesis. ఆదికాండం 4వ అధ్యాయం. What is doing? అని ఏం చేస్తున్నాడు? He is straight away killing his brother. నేరుగా తన తమ్ముడైన హేబెల్ని చంపుతుంటున్నాడు. Thinking, ఏమనుకుంటున్నాడు? now they are away from the parents. వారు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు, in the field. వారు పొలంలో Now ఉంటున్నారు. there is no one. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. Anyway, his brother Cain is a little younger to him and weak in the physique. ఏమైనప్పటికీ కూడా తన తమ్ముడైన హేబెలు వయసులో చిన్నవాడు, కాస్త బలహీనుడు. So what did he do? కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? Verse 8. కయీను ఏం చేస్తున్నాడు? Cain ఎనిమిదో talked వచనంలో. with Abel his brother, and it came to pass when they were in the field that Cain rose up against Abel his brother and slew him. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. So what instruments he used is not written here. కాబట్టి ఏ ఆయుధాలను వినియోగించాడో అయితే మనకు తెలియదు ఇక్కడ. But Cain killed Abel. అయితే కయీను తన తమ్ముడైన హేబెలుని చంపివేశాడు. Why he killed Abel? ఎందుకని హేబెలుని That means చంపివేశాడు? there was no fear of God in his eyes. అంటే తన కనుల ఎదుట దేవుని భయం లేదు. That means if I am not sensing the God's presence, I will go ahead committing any sin. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఉనికిని కనుక నేను స్పృశించలేకపోతే నేను ఎటువంటి పాపం చేయడానికైనా నేను తెగిస్తాను. There are so many examples in the Bible. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. That later we see about the Eli's sons. ఆ తర్వాత ఏలీ యొక్క కుమారులు మనం చూస్తాం. Where they were living? వారు ఎక్కడ జీవిస్తున్నారు? Where they were living? వారు ఎక్కడ జీవిస్తున్నారు? Right in the house of God. దేవుని ఇంటిలోనే వారు జీవిస్తున్నారు. They are not like a common devotees or common believers. వారు ఏదో సామాన్యమైన భక్తులు, సామాన్యమైన విశ్వాసులు లాంటి వారు కాదు. They were living right in the house of God. వారు దేవుని ఇంటిలోనే వారు And జీవిస్తున్నారు. what kind of sin they were committing? మరి వారు ఎటువంటి పాపం చేస్తూ వచ్చారు? 1 Samuel chapter 2 says. మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయం చూసినట్లయితే From chapter 2 verse 12 to 14. 12వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే They are committing sin as far as the
serenity of the sacrifice is concerned, దేవుని యొక్క ఆ బలి అర్పణల పవిత్రత పరిశుద్ధత విషయంలో కూడా వారు పాపం చేస్తూ వచ్చారు. what did they do? వారు ఏం చేస్తున్నారు? Their servant will go to the people వీళ్ళ యొక్క దాసుడు ప్రజల దగ్గరికి who are వెళ్తారు. offering the sacrifice, ఎవరైతే ఆ యొక్క బలి అర్పణ చేస్తున్నారో వారి and దగ్గరికి where the వెళ్ళి, Levites were helping, ఎక్కడైతే లేవీయులు సహాయపడుతున్నారో and అక్కడికి these వెళ్ళి, fellows are superiors to the Levites also because they are the sons of the high priest. వీరు ప్రధాన యాజకుని కుమారులు కాబట్టి ఆ లేవీలందరూ కూడా వీరి మాట వినాలి. So they have all the royalty in the house of God. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో సమస్త అధికారాన్ని వారు So అనుభవిస్తున్నారు. the servant will go to the people. కాబట్టి ఆ దాసుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్తాడు. They ఇప్పుడు say, వెళ్ళి వాడు అంటాడు, before the meat is sodden or boiled, the raw meat is required to our bosses. ఆ పనివాడు అక్కడికి వెళ్ళి యాజకునికి వడ్డించుటకై మాంసమేమో 15వ వచనం మనం చూస్తాం, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పు. So the boiled one they don't want. కాబట్టి ఉడకబెట్టింది వద్దంట, The fresh one they want. వారికి తాజా మాంసం పచ్చి మాంసమే కావాలంట. That means అంటే దాని అర్థం, the taste what you make they cannot relish. They want to make their own taste. నువ్వు ఏదైతే వండుతావో ఆ రుచి వాడికి సహించదు, వాడికి నచ్చిన విధంగా వాడు వండుకుంటాడు. So this is as far as the sacrifice of that was brought to the house of God, they committed sin. కాబట్టి దేవుని యొక్క ఇంటికి తీసుకుని వచ్చే బలి అర్పణల విషయంలో కూడా ఈ రీతిగా వారు పాపం చేస్తూ That వచ్చారు. means అంటే దాని అర్థం, they were not at all aware it is a sacrifice which is to be offered to God in the house of God, and later only whatever people give we have to take it. దేవుని ఇంటిలో దేవునికి అర్పించవలసిన బలి అర్పణ అది ముందుగా దేవునికి అర్పించబడిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది మనం తీసుకోవాలన్న స్పృహ వారికి లేదు. Sometimes in the house of God the responsible people, God's servants, they become like that. కొన్నిసార్లు దేవుని యొక్క ఇంటిలో బాధ్యులైన సహోదరులు దేవుని దాసులు కూడా ఈ రీతిగా తయారవుతారు. They don't want to be considered common with other people. మిగిలిన వారందరితో కూడా సాధారణంగా ఎంచబడటానికి వారు ఇష్టపడరు. They want a kind of speciality for them. వారి కొరకిన కొంత ప్రత్యేకత వారు కోరుకుంటారు. They want some kind of special things for them. వారి కొరకిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు వారికి కావాలి. So when things are available, nothing wrong in that. అందుబాటులో ఉన్నప్పుడు తప్పేమీ లేదు. If the things are offered to you voluntarily, nothing wrong in that. స్వచ్ఛందంగా ప్రత్యేకంగా ఏమైనా మనకి ఇవ్వబడినట్లయితే తప్పులేదు దాంట్లో. But they should not demand for anything. అయితే మనకి ఏదైనా కావాలి అని బలవంత పెట్టకూడదు. This is the first offense they have done. వారు చేసిన మొదటి పాపం ఇది. And down in verse 22, తర్వాత 22వ వచనం what is the other sin they have committed? వారు చేసిన మరొక పాపం It is ఏంటంటే, such a terrible sin. ఇది ఎంతో భయంకరమైన పాపం. They were laying with the women who came to the house of God, to the tabernacle. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును. That means అంటే దాని అర్థం, the women are so scared to come to the house of God. అంటే స్త్రీలు దేవుని యొక్క ఇంటికి రావాలంటేనే You can భయపడిపోతున్నారు. see to the level, to what level they have gone in committing the sin. పాపం చేసే విషయంలో ఎటువంటి దుస్థితికి వారు దిగజారిపోయారో మనం చూస్తుంటున్నాం. Why? ఎందుకని? Openly in the house of God itself they were committing this kind of sin. బాహటంగా దేవునికి ఇంటిలోనే ఇటువంటి పాపాలు చేస్తున్నారే. That means there is no fear of God in their eyes. అంటే వారి కన్నులు ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. That means there is no fear in them. అంటే వారిలో భయమే లేదు. They don't fear to anybody. మరి ఎవరికి భయపడరు. They neither fear to God, they neither fear to men. వారు దేవునికి భయపడరు, మనుషులకి భయపడరు. Such people, who will control them? అటువంటి వారిని మరి ఎవరు నియంత్రిస్తారు? They will die in their own sin. వారి యొక్క పాపంలోనే వారు చచ్చేవారు ఉంటారు. That is what happened to Hophni and Phinehas. హోఫ్ని ఫినాసుల విషయంలో అదే జరిగింది. They died in their own sin. వారి స్వంత వారి పాపంలోనే వారు చనిపోయారు. With their own wisdom and understanding, they took the ark of the covenant into the battlefield. They also went there. What happened there? The ark of the covenant was confiscated by the Philistines, who conquered them, and also they were killed the same day in the battlefield. వారి యొక్క సొంత తెలివితేటలతో సొంత జ్ఞానంతో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క మందసం ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. వీరు కూడా అదే యుద్ధంలో చనిపోయిన వారు ఉంటున్నారు. We also know most popular character David. మనకి దావీదు యొక్క సంగతి కూడా మనకు తెలుసు. Of course, he was a good man, righteous man. దావీదు ఎంతో నీతిమంతుడు, ఎంతో మంచివాడు కూడా. Man after the God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడైన. But there was a particular time in his life, at that time the fear of God departed from his eyes. ఒక సమయం వచ్చింది, ఒక సందర్భంలో తన దృష్టి, తన కన్నుల ఎదుట కూడా దేవుని యొక్క పాపము
దేవుని యొక్క భయము వైదొలిగిపోయింది. The fear of God departed from his heart. తన యొక్క హృదయంలో నుండి దేవుని యొక్క దేవుని యందు ఉన్న భయము పోయింది. The pride has come. గర్వం వచ్చింది తన I am a హృదయంలోకి. king, what anybody can do against me. నేను రాజును కనుక నన్ను ఎవరేం చేయగలరు So అనుకున్నాడు. that one thought, ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క first తలంపు. thing, the fear of God departed from his heart. మొదటిగా దేవుని యొక్క భయము తన హృదయంలో నుండి పోయింది. And the another thought is, another pride, the another thought of pride is, I am a king, anyway, who can do anything against me? రెండవదిగా నేను రాజును కదా నన్ను ఎవరేం చేయగలరా అన్న గర్వం తన హృదయంలోనికి These వచ్చింది. two simple thoughts had allowed David to commit that great sin with Bathsheba. ఈ యొక్క రెండు సామాన్యమైన తలంపులే దావీదు యొక్క జీవితంలో బెత్షెబాతో ఆ యొక్క భయంకరమైన పాపం చేసే విషయంలో తప్పిపోయిన వాడు. See, chapter 11 of 1 Samuel, 2 Samuel. చూడండి, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. Chapter 11 of 2 Samuel. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. These two verses are written here. ఈ రెండు వచనాలు ఇక్కడ రాయబడి See ఉంటాయి. how clearly the fear of God departed from him. ఏ రీతిగా తనలో నుండి దేవుని యొక్క భయం పోయి ఉంటుందో మనం చూస్తాం. See chapter 11 of 1 Samuel. చూడండి 11వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం Verses 12 to 14. Sorry, 1 Samuel, 2 Samuel. 2 Samuel chapter 11. Prem, can you read it? yes 12 to 14. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను. దావీదు, నేడును నీవు ఇక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తనని. No. 2. 2వ వచనం చదువుతున్నా. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయును హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. See what is happening here. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది మనం In చూస్తున్నాం. verses 3 and 4. 3-4 వచనాలు మనం The చూస్తున్నాం. fear departed from the eyes of David. దావీదు యొక్క కన్నుల ఎదుట నుండి దేవుని యొక్క భయం పోయింది. And also the fear departed from the eyes of this woman Bathsheba. ఈ బత్షెబాకు కూడా తన కన్నుల ఎదుట కూడా దేవుని భయం Even పోయింది. at least any common sense she had in her, she must have not gone out of her house. ఒకవేళ నిజంగా ఏమాత్రం కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే నిజంగా ఆ స్త్రీ తన ఇంటి నుండి బయటకు పోదు. So what happened with the result of this? కాబట్టి దీని యొక్క పర్యవసానం ఏంటండి? What happened? ఏం జరిగిందండి? The consequence of that sin, it has chased David almost for the dethronement, almost to the death in his life. కాబట్టి ఇంచుమించుగా తన యొక్క పర్యవసానం, ఆ యొక్క పాపం యొక్క పర్యవసానం దావీదు తన పదవీచ్యుతుడై తన సింహాసనాన్ని విడిచిపెట్టి అడవుల్లో పారిపోయి ఇంచుమించుగా మరణం వరకు కూడా ఆయన దిగజారవలసిన పరిస్థితి ఏర్పడింది. And Absalom dethroned him. అబ్షాలోము తన తండ్రిని పదవీచ్యుతుని చేశాడు. And all the fear departed from him. So what did he do? According to the counsel of the Ahithophel, he committed sin on the top of the terrace where the tent was made. He committed sin with the concubines of David in chapter 16. తన తండ్రిని పదవీచ్యుతుని చేసిన అబ్షాలోము ఏం చేశాడు? ఆ తర్వాత మనం గమనించినట్లయితే అహీతోఫెలు యొక్క ఆలోచనతో ఎంత భయంకరమైన పాపం అంటే ఆ మిద్దె పైన ఒక గుడారం వేసి తన తండ్రి యొక్క ఉపపత్నులతో తన పాపం చేసిన వాడు అనుకుంటున్నాడు. So when sin departs from your eyes, కాబట్టి భయం, ఫియర్, when that discerning spirit departs from you, then you will commit sin. కాబట్టి ఆ యొక్క వివేచన ఆత్మ, దేవుని యొక్క భయము నీ కన్నుల నుండి తొలగిపోయినప్పుడు నీవు పాపం చేసేవాని కొంట.
To a believer, Lord has given the discerning spirit. ఒక విశ్వాసికి దేవుడు ఆ వివేచన ఆత్మను దయచేసి వాడుకుంటున్నాడు. Is this right what I am doing? Or is it right what I am thinking? నేను చేస్తున్న ఈ పని, నేను ఆలోచిస్తున్న ఈ తలంపు ఇది సరైనదేనా? Because the thoughts will come in our subconscious level. ఎందుకంటే మనకి తెలియని రీతిలో మనకి మనసులో ఈ యొక్క తలంపులు ఉద్భవిస్తాయి. And from subconscious level to the conscious level they come. ఆ యొక్క తలంపులు మనకి తెలియని స్థితిలో నుండి మనకి తెలిసే మనసాక్షి స్థాయిలోకి If you వస్తాయి. are a sensible believer, sensible devotee of God, you must break all the lustful, unrighteous, unholy thoughts in the subconscious or at least conscious level. కాబట్టి నువ్వు ఒక నిజమైన దేవుని భయం కలిగిన ఒక విశ్వాసం అయినట్లయితే నీ తలంపులోనికి నీ మనసులోనికి ఎప్పుడైతే ఆలోచనలు ఉద్భవిస్తున్నాయో కనీసం నీ మనస్సాక్షికి వచ్చినప్పుడైనా కూడా అటువంటి వాటన్నిటి కూడా తుడిచివేయాలి. There is another example in chapter 21 of 1 Kings. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మరొక ఉదాహరణ మనం చూస్తాం. Now this Ahab king, he greedily desires the vineyard of Naboth. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దురాపేక్ష కలిగినటువంటి ఆహాబు రాజు తను నాబోతు యొక్క ద్రాక్షవనాన్ని ఆశించిన వాడుకుంటున్నాడు. But anyway, this fellow righteously he sends the messengers to him. Since this is beside my vineyard, please give to me. I will give you some other thing. కొంచెం మంచితనం ఏమాత్రం ఉండి ఉంటుంది. అందుకనే వర్తమానికులు పంపించి నీ ద్రాక్ష తోట నా ద్రాక్ష తోట ఆనుకుని ఉంది కాబట్టి దాన్ని నాకు ఇస్తావా అని అడిగించాడు. That fellow defied. ఇప్పుడు నాబోతు అన్నాడు కుదరదు అన్నాడు. And this fellow was very gloomy. ఇప్పుడు ఎంతో విచారంతో ఉన్నాడు. By seeing this, ఈ విచార ముఖాన్ని చూసి this devilish woman called Jezebel. ఈ యొక్క భ్రష్టురాలైన యెజెబెలు, what is that, like a common man sitting in the corner? Are you the king of Israel or a common man in this kingdom? ఈ ఆహాబు యొక్క విచారవాదనాన్ని చూసి పనికిమాలలో పడుకున్నావు, నువ్వు రాజు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా అని అడిగింది. So now she gets into the picture. ఇప్పుడు అమ్మగారు వచ్చారు చిత్రంలోకి. And she does all kind of conspiracies and finally Naboth was killed. చేయవలసిన కుట్రనంతటిని చేసి కథను రక్తి కట్టించి నాబోతుని చంపించింది. And the vineyard was taken. ఇప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోట తీసుకుంది. Why? ఎందుకని? Because no fear of God in the eyes of this women. ఎందుకంటే ఈ యొక్క స్త్రీ యొక్క కనుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. No fear of God in this women. ఈ యొక్క స్త్రీలో దేవుని భయం లేదు. Oh beloved, ప్రియులారా, many times అనేక మార్లు as believers విశ్వాసులంగా we commit sin when this fear of God departs from our heart. మన యొక్క హృదయాల నుండి దేవుని భయం పోయినప్పుడే మనం పాపం చేసేవారుగా మనం ఉంటాం. It's all right, God cannot, anyway God is not seeing, and no man is seeing, so I can go ahead with this. ఏ మనుషుడు చూడట్లేదు కదా, దేవుడు కూడా చూడట్లేదు కాబట్టి నేను యథేచ్ఛగానే పాపం చేయొచ్చు అనుకుంటా. God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, sin that is committed in secret will be announced on the housetops. రహస్యంలో చేయబడిన పాపం మేడ మిద్దెల మీద So we have ప్రకటించబడుతుంది. to be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. We will be paying for it. మనం దానికి మూల్యం చెల్లించేవారు. Whatever we do, whatever we sow, we reap the same thing. మనం ఏమైతే చేస్తున్నామో, ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. Cain murdered his brother, and we do not know after 1 or 2 generations what happened to Cain and where he lived and where he has gone. And at the time of Noah, his generation was destroyed. కయీన్ అయితే తన తమ్ముడైన హేబేల్ని చంపినాడు అంటున్నాడు. అయితే ఆ తర్వాత 2-3 తరాల తర్వాత ఈ యొక్క కయీన్ ఏమైపోయాడో, ఎక్కడ తిరుగులాడుతున్నాడో, కయీన్ యొక్క తరం ఏమైందో, నోవహు యొక్క జలప్రలయం సమయంలో ఏం జరిగిందో మనం ఎరుగం. And because of the sons of Eli, the Eli's family, God has rooted them off being a high priest in the house of God. ఏలి యొక్క కుమారుల యొక్క పాపను బట్టి దేవుని యొక్క ఇంటిలో సేవ చేయకుండా ఏలి యొక్క కుటుంబాన్ని దేవుడు సమూలంగా తప్పించిన వాడుకుంటున్నాడు ఆ సేవ పన్ను. Not only they were destroyed, వారు నాశనం చేయబట్ట మాత్రమే కాదు, even their whole family was removed from the high priestship. వారి యొక్క కుటుంబం అంతా కూడా ప్రధాన యాజకత్వం నుండి తప్పించబడింది. And what happened to David? తర్వాత దావీదు విషయంలో ఏం Because of జరిగింది? that sin he committed. తాను చేసిన ఆ ఒక్క పాపాన్ని బట్టి what all the consequences he faced in the family. తన కుటుంబంలో ఎటువంటి దురవస్థలు పాలయ్యాడు. His own son Absalom, became an enemy to him. తన సొంత కుమారుడు, తాను ప్రేమించిన తన కుమారుడైన అబ్షలోము తనకు శత్రువుగా మారిపోయాడు. Only God was gracious to him because he confessed his sin plainly. తను ఎంతో సాధారణమైన స్థితిలో, తనెంతో దీనుడిగా దేవుని యొక్క సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్న కారణాన్ని దేవుడు కృప చూపించాడు. What happened to Jezebel, who made the Naboth to be murdered and his vineyard to be taken away?
నాబోతుని హత్య చేయించి నాబోతు యొక్క ఆ యొక్క ద్రాక్ష తోటని అపహరణ చేసిన దొంగిలించిన యెజబెలు జీవితం ఏమైందో మనకు తెలుసు. On the same stone where the dogs came and licked the blood of Naboth, the dogs came and licked the blood of these women. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినగా ఉంటున్నాయో అదే స్థలంలో ఈ యొక్క దుష్టురాలైన స్త్రీ యెజబెలు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకినగా ఉంటున్నాయి. There was no fear of God in their eyes. వారి యొక్క కన్నుల ఎదుట దేవుని భయం లేదు. That's why they were living as they like. అందుకనే వారి ఇష్టానురీతిగా వారి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ They వచ్చారు. were committing whichever sin they want. వారికి నచ్చిన పాపాన్ని వారు చేస్తూ వచ్చారు. And the third thing మూడో విషయం ఏమంటే in this chapter is ఈ యొక్క అధ్యాయంలో there was none were justified in the sight of God by the law or by their own righteous deeds. వారి యొక్క సొంత 19 and 20. Romans chapter 3 19. మూడో అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 19-20 వచనాలు మనం చూస్తే ధర్మశాస్త్రం చెప్తున్న వాటిని ధర్మశాస్త్రంలోకి లోనైన వారితో చెప్తున్నది. ఏలనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకి ఎటుదో తెలియబడుచున్నది. So by law only we know what is sin. కాబట్టి ధర్మశాస్త్రం మూలంగానే పాపం అంటే ఎటుదో మనకి తెలియబడు. No man is justified by the law. ఏ మనుషుడును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడు. Romans chapter 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 3. మూడో వచనం First part. మొదటి భాగంలో మనం చూస్తే See what is written here. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది మనం For చూస్తాం. what the law could not do. మనకి రెండో వచనం చివరి భాగంలో ఉంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. What the law cannot do. ధర్మశాస్త్రము దేనిని చేయజాలలేక Law cannot justify any man. ధర్మశాస్త్రము ఏ మనుషుని కూడా నీతిమంతుడిగా తీర్చలేదు. Because no man on this earth can fulfill the law. ఎందుకంటే ఈ భూమి పైన ఉన్న ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు. You may fulfill 99 things in the law and one law you fail, then also you are failed. ధర్మశాస్త్రంలో 99% వాటిని నువ్వు సరిగా చేసి ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే నువ్వు తప్పిపోయిన వ్యక్తివే. How we have failed with the law? ధర్మశాస్త్ర విషయంలో మనం ఏ రీతిగా మనం తప్పిపోయాం? God said, దేవుడు చెప్తున్నాడు, the first law, మొదటి ఆజ్ఞ 10 commandments, ఆ యొక్క 10 ఆజ్ఞలలో you should not worship anything beside me and there should not be any god beside me to you. నాకు వేరుగా ఏ దేవుడు నీకు ఉండకూడదు, నాకు వేరుగా నువ్వు ఎవరిని దేనిని నువ్వు ఆరాధించకూడదు అంటున్నాడు. You know, we all have failed in this. అయితే మనందరం కూడా ఈ విషయంలో మనం తప్పిపోతున్నాం. By default, knowingly or unknowingly, many times we have that admiration and worship attitude towards many things in our life. అనేక మార్లు తెలిసి కానీ తెలియక కానీ మన జీవితంలో మనం దేవుని కంటే కూడా మన కొన్ని విషయాలు మనం హెచ్చించే విషయాలు మన జీవితంలో మనం చూస్తాం. So that's how we have fallen in the sight of God. ఆ రీతిగా మనం దేవుని యొక్క దృష్టిలో మనం పడిపోయిన వారంగా That's how we have worshipped something else and given the glory to something else instead of giving glory to God alone. ఆ రీతిగా దేవునికి మాత్రమే చెల్లించవలసిన మహిమని వేరే దేనినో మన హృదయంలో మనం పూజించి లేదా ఆరాధించి మనం మెచ్చుకుని మనం దేవునికి వ్యతిరేకంగా మనం హెచ్చించేవారు ఉంటున్నాం. So Paul is writing in Galatians. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, How the law cannot justify anybody or save anybody. ధర్మశాస్త్రం ఏ రీతిగా ఏ ఒక్కరిని రక్షించలేదు, ఏ ఒక్కరిని కాపాడలేదు అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. Chapter 2 రెండవ అధ్యాయం and verse 16. Galatians 2:16. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. See what is written here. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది. Knowing that a man is not justified by the works of the law but by the faith of Jesus Christ. ఇక్కడ మన మధ్య భాగంలో మనం చూస్తాం, మనుషుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి. So same chapter 3 and verse 11. చూడండి ఇదే అధ్యాయం ఇదే పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. But that no man is justified by the law in the sight of God, it is evident, for the just shall live by faith. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడనే సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. So these 3 things. కాబట్టి ఈ 3 విషయాలు making the entire world guilty before God. ఈ 3 విషయాలు కూడా లోకానంతటిని కూడా దేవుని ఎదుట దోషారోపులుగా నిలబడుతున్నాయి. First thing, మొదటిదేమో there is no God attitude.
దేవుడు లేడు అన్న వైఖరి. Second is, రెండవదేమో there is no fear of God in their eyes. వారి యొక్క కనులు ఎదుట దేవుని భయం లేకపోవడం. And third thing, మూడవదేమో they want to become righteous by the law or by their own righteous deeds. ధర్మశాస్త్రాన్ని బట్టి లేకపోతే వారి యొక్క సొంత నీతి క్రియల ద్వారా వారు నీతిమంతులుగా వారు ఎంచబడాలని కోరుకోవడం. But none is righteous before God. అయితే దేవుని ఎదుట నీతిమంతుడు ఒక్కడనూ లేడు. That's why అందుకనే Romans 3:21 says, రోమీయులకు రాసిన పత్రిక 3:23 says, 3:23 అంటుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. But there is a remedy for this, అయితే ప్రియులారా, దీనికి ఒక విరుగుడు ఉంది. for this sin. ఈ యొక్క పాపానికి ఒక What విరుగుడు is that ఉంది. remedy? ఏంటంటే ఆ విరుగుడు? Faith in God through Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందలి విశ్వాసం To save us from this sin, ఈ యొక్క పాపం నుండి మనల్ని రక్షించేందుకు, to save us from this unrighteousness, ఈ యొక్క అవినీతి నుండి మనల్ని to రక్షించేందుకు, save us from this wickedness, ఈ యొక్క దుష్టత్వం నుండి మనల్ని రక్షించేందుకు Lord Jesus Christ came into this world, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన వాడు, gave himself on the cross of Calvary, తనను తాను కలువరిశిలలో అప్పగించుకున్న వాడు shed his ఉంటున్నాడు, precious blood, తన అమూల్యమైన రక్తం చిందించిన So వాడు beloved, ఉంటున్నాడు. కాబట్టి the ప్రియులారా, light of the word of God. దేవుని యొక్క వాక్య వెలుగులో If any one of you are not yet born again, ఇంకా నువ్వు ఏ ఒక్కరైనా తిరిగి జన్మించి ఉండకపోతే, not saved from your sins, ఇంకా మీ పాపం నుండి రక్షించబడి do not ఉండకపోతే, have the assurance of the salvation, రక్షణ నిశ్చయతను కలిగి ఉండకపోతే, today ఈ దినమే can accept Jesus Christ యేసుక్రీస్తు ప్రభువును by అంగీకరించు. simple faith. సామాన్యమైన విశ్వాసం. Word of God says, just shall live by faith. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. What is that faith? ఏంటంటే విశ్వాసము? Faith in Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాసం. that he is the savior. ఆయన రక్షకుడు He అన్నటువంటి paid the విశ్వాసం. penalty on the cross of Calvary for my sake. నా పాపాల నిమిత్తమై కలువరిశిలో ఆయన వెల చెల్లించాడు అన్న He విశ్వాసం. died, buried and rose again on the third ఆయన day చనిపోయాడు, victorious. భూస్థాపన చేయబడి తిరిగి మూడో దినాన సజీవుడిగా లేచిన వాడు. This is the gospel. ఇదే సువార్త If ప్రియులారా. you believe in this, ఈ సువార్తనందు నువ్వు విశ్వాసం with ఉంచితే, this faith, with this belief, you will be just before God. You will be righteous before ఈ God. విశ్వాసంతో, ఈ నమ్మికతో నీవు కూడా దేవుని ఎదుట నీతిమంతునిగా, నీతిమంతురాలిగా వెంచబడతావు. For that purpose, Jesus Christ come into this world. ఆ ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాడు. May God bless this world. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ, కృప, కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, we thank and praise Thee. We worship Thee. We adore Thee for speaking to us through Thy word. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడినందుకే ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తుంటున్నాం. Bless Thy word which has brought in the human limitation. మానవ హద్దుబాటులో తీసుకుని రావని ఈ యొక్క వాక్యాన్ని దీవించండి. And seal it and water to it, so that, Lord, this word may have long course of work in the hearts of the people. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ముద్రించండి, ప్రజల యొక్క హృదయాల్లో ప్రభు ఎంతో కాలం చిరకాలం నిలిచి ఉండేలాగిన, కార్యరూపం దాల్చలాగిన ఈ యొక్క వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. Lord, we thank Thee once again, showing to us our vulnerability towards the sin. ప్రభు పాపం విషయంలో మా యొక్క నిస్సహాయ స్థితిని మరొక మారు మాకు చూపించినందుకే మీకు వందనాలు How many చెల్లిస్తున్నాం. times the fear of God departs from our eyes, departs from our heart, and we commit many sins secretly. ఎన్ని మార్లు ప్రభు దేవుని యొక్క భయము మా యొక్క కన్నులు ఎదుటండి, మా హృదయం నుండి వెడలిపోయి ప్రభు మేము రహస్యమైన పాపాలు ఎన్నో చేసేవారంగా ఉంటున్నాం. We have seen some examples from the ప్రభు Bible. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని ఉదాహరణలు మేము And చూస్తుంటాం. all of them, they have paid heavy price for that. తండ్రి ప్రభు వీరందరూ కూడా, తప్పిపోయిన వీరందరూ కూడా ఎంతో గొప్ప మూల్యాన్ని చెల్లించిన వారు Except David, most of them, Lord, they have gone away. ప్రభు దావీదు మినహాయించి వారిలో అనేకులు వారందరూ కూడా వైదొలిగిపోయి ఉంటున్నారు. Lord, all these things are written for our admonition. ప్రభు ఈ విషయాలన్నీ కూడా మాకు బుద్ధి కలుగులాగా రాయబడి ఉంటున్నాయి. Lord, Thou may help us to understand Thy word and walk accordingly. మీ వాక్యాన్ని గ్రహించి తగిన రీతిలో నడుచుకునేలాగా మీరు మాకు సహాయపడదురుగాక. Bless Thy word to Thy people. ప్రభు మీ ప్రజల కొరకై ఈ వాక్యాన్ని దీవించండి. Bless Thy people. మీ ప్రజలను దీవించండి. Supply all their needs. వారి యొక్క అక్కర్లన్నీ తీర్చండి. In this lockdown period, Lord, Thou may take charge of us and provide for all our needs. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభు మీరు మా బాధ్యత వహించి మా అక్కర్లన్నీ తీర్చండి. We pray for sick and suffering. ప్రభు అనారోగ్యంతో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన Touch them చేస్తున్నాం. and heal them. వారిని తాకండి, And స్వస్థపరచండి. we also pray this coronavirus may not touch any of the believers. ప్రభు ఈ యొక్క కరోనా వైరస్ విశ్వాసం ఏ ఒక్కరిని కూడా తాకకుండా ప్రభు మేము ప్రార్థన And చేస్తుంటున్నాం. by chance any believers are suffering with this, Lord, Thou may touch them and heal them, and they may come off victoriously
and conquering this virus ప్రభా in the name of Jesus Christ. దురదృష్టవశాత్తు ప్రభా ఏ ఒక్కరైనా ఈ యొక్క వైరస్ బారిన పడి ఉన్నట్లయితే దాన్ని విజయవంతంగా ప్రభా దీన్ని జయించి వారు బయటకు రావాలని ప్రార్థన చేస్తుంటున్నారు. Lord, we thank thee for the leading of the Holy Spirit granted to us. ప్రభా మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ నడిపింపును కూడా మీకు వందనాలు Pray చెల్లిస్తుంటున్నాను. for all the believers all over the world. ప్రభా లోకమంతటిలో చెదురుంటున్న విశ్వాసులందరి నిమిత్తం ప్రార్థన Pray చేస్తుంటున్నాను. for our fellowship churches, believers, God's servants, and all thy people. మా యొక్క సహవాస మందిరాలు బట్టి ప్రభు విశ్వాసుల నిమిత్తం దైవ సేవకుల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. Thank thee for this wonderful time granted to us around thy word. ప్రభా మీ యొక్క వాక్యం చుట్టూ మాకు అనుగ్రహించిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తుంటున్నాం. Giving all the glory and honor unto thee. We offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమయం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of the Almighty Father, communion of the Holy Spirit be with us both now and ever. Amen. Amen.